సగౌరవంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. సంఘానికి డాక్టర్ నాగేశ్వరం శంకరం గారిని సగౌరవంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మీరు రాగానే మా సభకు కళ వచ్చింది సార్, ధన్యవాదాలు వచ్చినందుకు. అలాగే ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ గజల్ గాయని కవయిత్రి శ్రీమతి జ్యోతిర్మయి మల్లా గారిని సగౌరవంగా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఆధ్యాత్మిక సేవా రంగం నుంచి ఇచ్చేసినటువంటి మాలేపాటి ఆనందగుప్త గారిని సగౌరవంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మాకు అక్కడి నుంచే మాకు సంగీతం వినిపిస్తుంది సార్, చాలా అదృష్టం మాకు. ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత్రి సాధారణంగా ముఖ్యంగా మణిద్వీపం వివరణ అంటే అది మామూలు విషయం కాదు. అటువంటి ప్రముఖ రచయిత్రి ఈరోజు పురాణాల పుణ్య భూమి అంటారు. అందుకే ఇప్పుడు సభాధ్యక్షులు గారికి ఇచ్చే ముందు జ్యోతి ప్రజ్వలనతో ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం. హనుమంతుడు హనుమంతుడు అందరిలో హనుమంతుడు. వేదిక మీద ఉన్న పెద్దలు జ్యోతి ప్రజ్వలన పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. తివిరి జలది దాటి మీరు ఆ కుర్చీలు దాటి కొంచెం ఆ జ్యోతి ప్రజ్వలన దగ్గరికి వెళ్ళి అందరూ రసోత్తరం చేయవలసిందిగా కోరుతున్నాను. తివిరి జలది దాటి దీపించి లంక ఎల్ల అవలైవలసేసే హనుమంతుడు వివరించి సీతకు విశ్వరూపము చూపుట, వివరించి సీతకు విశ్వరూపము చూపుట, ధ్రువ మండలము మోసే దొడ్డ హనుమంతుడు అందరిలోనా కవులందరిలోనా ఎప్పుడు హనుమంతుడు హనుమంతుడు హనుమంతుడు. డిపి కృష్ణ గారు, అలాగే జస్టిస్ చంద్రకుమార్ గారు, విజయ పండిట్ గారి చేతులు ఈరోజు చాలా శుభదినంగా నేను భావిస్తున్నాను. భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్, విశ్వపత్రిక గజల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మరి సాక్షాత్ భగవత్ స్వరూపులు రాముని అవతారంగా మనం ఆరాధిస్తున్నటువంటి భగవాన్ శ్రీ రామ్ సార్ రచించినటువంటి అసిత భాష్ప కావ్య సమీక్ష సభకు చేసినటువంటి మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక సాదర స్వాగత సుమాంజలు అర్పిస్తూ ఉన్నాను. ఈ సభ నేను చేసినటువంటి వేలాది సభల అన్నిటికన్నా చాలా అత్యున్నతమైనదిగా, చాలా పవిత్రమైనదిగా భగవంతుడు నాకు శ్రీరామ్ సార్ ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశంగా నేను మా యొక్క విశ్వపత్రిక గజల్ ఫౌండేషన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పండిట్ గారు నేను భావించాం. మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఈరోజు ఈ సభ ఇలా జరుగుతూ ఉంది అంటే దీనికి అంతా ప్లానింగ్ నడిపించేది అంతా కూడా శ్రీరామ్ సారే అని చెప్పేసి మేము ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పేసి మీకు సవినయంగా మనవి చేసుకుంటూ, ఇది ఒక పవిత్రమైనటువంటి ఒక యజ్ఞం లాంటి, జ్ఞాన యజ్ఞం లాంటి సభ ఇది. ఈ సభ వాళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు, పవిత్ర మూర్తులు, మానవతా మూర్తులు. వారికి కూడా నేను హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పిస్తున్నాను. ముఖ్యంగా ఈ సభను అనుకున్న టైంకి ముగిస్తాము, కానీ ఈ సభలో కూర్చున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక్కొక్కరి గురించి చెబితే మరి ఒక్కొక్కరి గురించి 1 గంట 2 గంటలు చెప్పినా తక్కువ అవుతుంది. ఒక మాటలో నేను ఒక్కొక్కరి గురించి ఒక మాట చెబుతున్నాను. మాకు ముఖ్యంగా ఎందుకంటే ఇది కృతజ్ఞత చెల్లించుకునే సభగా నేను భావిస్తూ ఉన్నాను. మీరందరూ
చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు అంటే ఎంత ప్రేమతత్వంతో, అంటే ఆ భగవంతుడు రప్పించుకున్నారు. మరి సాక్షాత్ కలియుగంలో మరి శ్రీరామ అవతారంగా భావిస్తున్నటువంటి శ్రీరామ్ సార్ యొక్క ప్రేమతత్వం ఎంత విశాలమో, ఎంత గొప్పదో మీరందరూ అనుభవించినటువంటి వారు. ఆ తత్వాన్ని అద్భుతమైనటువంటి ఒక గొప్ప కావ్యంగా హసిత భాష్పాలు అన్నటువంటి ఒక మహోద్భుత కావ్యంగా గురువు గారు రాయడం జరిగింది. ఆ సభకు ముఖ్య అతిథిగా ఎవరిని ఆహ్వానించాలని నేను ఆలోచించినప్పుడు ఈ హైదరాబాద్ లో ఏకైక వ్యక్తిగా నాకు కనిపించినటువంటి మరో గురువు ఎవరంటే జస్టిస్ చంద్రకుమార్ గారు. ఎందుకంటే అద్భుతంగా ఆయన ప్రవచనాల ద్వారా, మరి సాహితత్వాన్ని రచనల ద్వారా ప్రపంచానికి అందజేసినటువంటి గురువు. ముఖ్యంగా నన్ను, అంటే నేను ఒక అభ్యుదయ కవిగా ఉన్నటువంటి నన్ను ఒక ఆధ్యాత్మిక మార్గము, గురు మార్గం పట్టించినటువంటి మా ఆయన వల్లనే నేను ఈరోజు మీ ముందు ఇలా నిలబడి మాట్లాడుతున్నానని నేను సవినయంగా మీకు విన్నవించుకుంటూ ఉన్నాను. నేను హైదరాబాద్కు వచ్చినప్పుడు మరి నేను ఎలాంటి పరిస్థితులు హైదరాబాద్కు వచ్చాను అనేటువంటిది డాక్టర్ వరలు గారికి తెలుసు. ఆయన నేను మొదట చాలా మరి కార్యక్రమాల్లో పాల్గొన్నాము. శ్రీరామ్ సార్ యొక్క ఆశీస్సులు కూడా తీసుకున్నాము. మరి నాకు మొట్టమొదటి ఆధ్యాత్మిక మార్గం చూపినటువంటి గురువు జస్టిస్ చంద్రకుమార్ అయితే నా కార్యక్రమాలన్నిటికీ ఆశీర్వాదాలు అందించి, నేను ఏ కార్యక్రమం చేసినా శ్రీరామ్ సార్కు ఒక మెసేజ్ పెడితే గాడ్ బ్లెస్ యూ అన్నారంటే ఆ కార్యక్రమం దిగ్విజయంగా అయిందని, ఈ యొక్క నా యొక్క కార్యక్రమాలు కానీ, నా విజయాలు కానీ, నేను కొన్ని వేల మంది కవులు, రచయితలు, కళాకారులు సేవ చేశానంటే అది కేవలము గురువుల యొక్క ఆశీస్సులు అని, మనమంతా కూడా గురువుల ఆశీస్సులం, వెలిగడి ఉషస్సులం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి మిగిలినటువంటి వారి గురించి వారు మాట్లాడే ముందు నేను తెలియజేస్తాను. ఎందుకంటే కాలాతీతం కాకూడదు. ఇప్పుడు మొట్టమొదట ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మనము గురువు యొక్క ప్రార్థన చేసుకోవాలి. మరి శ్రీరామ్ సార్ గురించి నేను రాసినటువంటి ఒక ప్రార్థనా గీతం లాంటిది. ఆ పాటను మరి సూర్య దివాకర్, గొప్ప గాయకుడు, సంగీత దర్శకుడు సూర్య దివాకర్, తర్వాత పద్మశ్రీలత కోరస్, పద్మశ్రీలత శాంతిశ్రీ గారు కోరస్ ఇస్తారు. ఆ ప్రార్థనా గీతం లాంటి గీతాన్ని తో ఈ కార్యక్రమం ప్రారంభించారు. నడయాడే భగవత్ స్వరూపమా, నిశక్తుల విశ్వరహస్యాలను వివరించే జ్ఞానస్వరూపమా, అందరినీ ప్రేమించే ఆ రాముని రూపమా, హసిత బాష్పాలలో వెలిగేటి మా దైవమా, హసిత బాష్పాలలో వెలిగేటి మా దైవమా. శ్రీరామ సార్ అంటే ప్రేమకు ప్రతిరూపము, కలియుగమంతున వెలసిన ఆ రాముని రూపము, మానవ రూపంలో వెలిగేటి మహిమాన్విత దైవము, భక్తుల పాలిట మహాకల్ప వృక్షము, మౌనంగా కనిపించే ఆధ్యాత్మిక శిఖరము, ఆధ్యాత్మిక శిఖరము, రాముని రూపము, సద్గురు రూపము, మా శ్రీరామ సారు మాకు దారిని చూపిన ప్రత్యేక
ప్రత్యక్ష దైవము రాముని రూపము సద్గురు రూపము మా శ్రీరామ సారు మాకు దారిని చూపిన ప్రత్యక్ష దైవము. విశ్వాన్ని తనలోన దర్శించే యోగి అతడు, సుఖ దుఃఖాలను సమముగా స్వీకరించు భోగి అతడు, అన్నీ ఉన్నా ఏది లేదనుకునే విరాగి అతడు, నిర్గుణ నిరంజన నిరామయ నిర్మోహపు వైరాగి అతడు, జగతిని చైతన్య జ్ఞాన జ్యోతులతో వెలిగింపవచ్చిన జగద్గురువుడతడు, భక్త జనావళి కోసం సర్వము త్యాగం చేసే త్యాగి అతడు, కరుణకు ప్రతిరూపం కనుల ముందు కనిపించే ప్రత్యక్ష దైవమతడు, రాముని రూపము సద్గురు రూపము మా శ్రీరామ సారు మాకు దారిని చూపిన ప్రత్యక్ష దైవము, రాముని రూపము సద్గురు రూపము మా శ్రీరామ సారు మాకు దారిని చూపిన ప్రత్యక్ష దైవము, ప్రత్యక్ష దైవము. కరుణార్థ మేఘాలు అతని నయనాలు, అనురాగ సముద్రాల అలలు అతని చూపులు, పూలపైన వాలేటి తేనెటీగలల్లే జ్ఞానులు మేధావులు గురువు చుట్టూ చేరి జ్ఞానామృతము బ్రోలెదరు. ఏ దేశమందు తాను పాదాలు మోపినా పావనమైపోదురు ఆ దేశపు ప్రజలు, హేతువాదులైనా భావవాదులైనా మానవతావాదులైన అందరినీ చిరునవ్వుతో ప్రేమించి పలకరించి అజ్ఞానం తొలగించి సిద్ధయోగి అతడు, బుద్ధయోగి అతడు, నిబద్ధ యోగి అతడు, కర్మయోగి అతడు, ధర్మయోగి అతడు, మార్మిక యోగి అతడు, మార్మిక యోగి అతడు, రాముని రూపము సద్గురు రూపము మా శ్రీరామ సారు మాకు దారిని చూపిన ప్రత్యక్ష దైవము, రాముని రూపము సద్గురు రూపము మా శ్రీరామ సారు మాకు దారిని చూపిన ప్రత్యక్ష దైవము, ప్రత్యక్ష దైవము, ప్రత్యక్ష దైవము, ప్రత్యక్ష దైవము. దివాకర్ సార్ని తలుచుకోగానే మనకు ఆయన చేసినటువంటి అంటే కరుణతత్వం ఆశీస్సులు నా ఉదయం ఆర్ద్రమైపోయి ఈ ఒక 5 నిమిషాల్లో ఆయనే పలికించారు. మీకు అందరికీ తెలుసు అనుభవాలు, డాక్టర్ వర్లు గారికి బాగా తెలుసు. ఈ కలియుగంలో అనుకున్న వెంటనే మన బాధలను తొలగించేటువంటి దైవంగా నేను ఆయన భావిస్తూ ఉంటాను. సద్గురు శ్రీరామ్ సార్ నేను ఎప్పుడూ కృతజ్ఞతగా తెలియజేస్తూ, ఇప్పుడు ఆయన రాసినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథము హసిత ఫాస్ట్ఫాల్ ఈ పుస్తకాన్ని ఆల్రెడీగా ఆవిష్కరించారు. అయినా ఈ సమీక్ష కోసము వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడానికి మరి జస్టిస్ చంద్రకుమార్ గారి చేతుల మీదుగా
మరొకసారి దీన్ని ఆవిష్కరించాలని నేను మనవి చేస్తున్నాను. Ready, sir? Sir, కొంచెం కిందికి పెట్టండి సార్. నెమ్మదిగా. Sir, ready, sir? Madam. సంక్షిప్త సుందర సందేశాలు ఇవ్వాల్సిందిగా నేను మనవి చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని అనుకోకుండా చాలా తక్కువ సమయంలో గురువు గారి యొక్క అనుగ్రహంతో నేను జయలక్ష్మి పండిట్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆమె ఒక 2 నిమిషాలు తన యొక్క సందేశాన్ని ఇస్తారు. వేదికను అలంకరించిన ముఖ్య అతిథి గౌరవనీయులు జస్టిస్ చంద్రకుమార్ గారికి, చేసిన డాక్టర్ వరుణ్ గారికి, ప్రత్యేక అతిథి కేకే భారవ్ గారు, గౌరవ అతిథి వెంకటరామరెడ్డి గారు, జ్యోతిర్మయి మల్ల గారికి, మణిరత్నం నాయుడు గారికి, డాక్టర్ నాలేశ్వరం వెంకయ్య గారికి, జ్యోత్స్న ప్రభ గారికి, ఆలేపాటి ఆనంద్, అంతేకాకుండా ఈ సభను అలంకరించిన కవి మిత్రులు అందరికీ కూడా నా వందనాలు. మొట్టమొదట ఈ అసిత బాష్పాలు శ్రీరామ్ సార్ రచించిన, భగవాన్ శ్రీరామ్ సార్ రచించిన ఈ పుస్తకం యొక్క పేరు వినగానే నాకు చాలా ఎప్పుడెప్పుడు చదువుదామని అనిపించింది. అంతేకాకుండా కవి మా సోదరులు వికృష్ణ గారు చాలా ఆమె ఏమంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిని ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువాదం చేసింది. అందువల్ల ఆ యొక్క కంపారిజన్ స్టడీ చేసి ఆమె మన మాటలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆమె అన్నట్టుగా ఈ యొక్క పుస్తకం ఆవిష్కరణ సభ పెట్టడానికి గురువు గారు ఆశీస్సుల కారణమైతే ప్రజాకవి ఆమె ముందే చెప్పిందని అందేశ్రీ గారు నాకు ఇచ్చారు అని చెప్పారు. నాకు కూడా అందేశ్రీ గారే తెచ్చింది. అంటే ఆయన ఎంతో ప్రేమతో మీ చిక్కడపల్లిలో ఉంటే అక్కడ తీసుకుని వచ్చి సార్ ఎక్కడున్నారు? చాలా సంతోషం సార్. సార్కి ఒకసారి కర్తవంతంతో వేదిక మీదకి నన్ను ఆహ్వానించొద్దు అని చెప్పారు సార్. అయినా మరి మీరందరూ కూడా కర్తవ్యం చేస్తున్నారు కాబట్టి దయచేసి వేదిక మీదకి వస్తే ఆయన పెద్ద అంత్యశ్రీ గారిని దయచేసి వచ్చి వేదిక మీద 2 మాటలు మాట్లాడాలని సోదరి కోరుతూ ఉంది. రండి ప్లీజ్ కా. అలా ఈ యొక్క కార్యక్రమం రూపుకట్టడానికి మరి
అందేశ్రీ గారు కారణమయ్యారని తెలియజేస్తూ ఇప్పుడు శ్రీరామ్ సార్తో అనేక సంవత్సరాలు ఆయనతో పాటు ప్రయాణం చేసి ఆయన యొక్క లీలలను మహిమలను ఆయన గొప్పతనాన్ని మరి ఆయన ఎంత సింపుల్సిటీ ఎంత మౌన ఋషో అవన్నీ బాగా తెలిసినటువంటి వ్యక్తి డాక్టర్ వర్లు గారు మాట్లాడవలసింది కోరుతున్నాను. ఎందుకంటే ఆయన సార్ గురించి బాగా తెలుసు కాబట్టి ఆయన మాట్లాడితే నాదో ప్రణాళిక ఉంటున్నాను సభాధ్యక్షునిగా. కానీ బాలరావు గారికి ఏదో అర్జెంట్ పని ఉంది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు బాలరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. శ్రీరామ్ సార్ గురించి నాకు అనేక విషయాలు అంటే సాక్షాత్ భగవత్ స్వరూపుడు అని చెప్పి నన్ను అల్లకల్లోలం చేసిన వ్యక్తి అందేశ్రీ గారు. మా అన్న 3-4 సంవత్సరాల క్రితమే ఒక అద్భుతమైన సాహిత్య సమావేశంలో అందేశ్రీ అన్న నాకు శ్రీరామ్ సార్ గురించి చెప్పారు. అసలు మామూలుగా అందేశ్రీ అన్న ఎగ్జాగరేషన్స్ అవి చెప్పడం, ఇలాంటి విషయాలు ఒక మనిషిని భగవంతుడు అని చెప్పే విషయం ఆయన మామూలుగా చెప్పే అలాంటి వ్యక్తి కాదు. ఆయనతో చాలా చిరకాలంగా నాకు పరిచయం. అయితే విద్య నిరవధ్య నిరతిశయ ఔజ్వల్య సౌగంధ్య సౌకుమార్య లావణ్య యవనాది అనేక అనంత కళ్యాణ గుణగణుడు ఈయన పరమాత్ముడే. ఈయన అని అందేశ్రీ అని చెప్పడం సౌశీల్యం అన్నా, నేను సౌశీల్యం చూసిన సార్ దగ్గర సౌశీల్యం అసలు ఒకటి కాదు. భగవంతుని కళ్యాణం ఉంటే సౌలభ్య వాత్సల్య గాంభీర్య ఔదార్య ధైర్య స్థైర్య ఇవన్నీ ఇవన్నీ చూశాను అని ఆయన చెప్పడం మామూలుడు కాదన్నా, మామూలుడు కాదన్నా, దేవుడు అన్న మామూలుగా నేను నమ్మను కదా. నాతోని ఎన్నో నేను చూసేవాడిని, కానీ వాటిలో కొన్ని మంచి క్వాలిటీస్ దొరికాయి. నేను కోరుకున్న అన్ని క్వాలిటీస్ దొరకడం. అన్వేషణ సాగుతూనే ఉంది. 2010లో నా అన్వేషణ ముగిసిందండి. ఒక కొత్తగూడెంలో ఒక కరుడు పెట్టిన కమ్యూనిస్ట్ ఉన్నాడు, జేవి అని. ఆ జేవి అని ఆయన నన్ను శ్రీరామ్ సార్కి పరిచయం చేశాడు. ఆ తర్వాత ఇక నా అన్వేషణ ఆగిపోయింది అన్నమాట. సో శ్రీరామ్ సార్ పరిచయం అయిన తర్వాత ఆయన దేవుడు లేకపోతే మన విక్కీ గారు లాంటి వాళ్ళు దేవుడు, కృష్ణుడు, రాముడు, యేసు అన్ని రకరకాలు అంటారు. అది పక్కన పెడతాం. కానీ నా అన్వేషణ ఒక పరిపూర్ణ మానవుడు, వాల్మీకి చెప్పినట్టుగా పరిపూర్ణ మానవుడు దొరుకుతాడు అనేది 30 ఏళ్ళు అన్వేషణ చేశారు. దేవుడు నాకు అన్వేషించే శక్తి ఇచ్చాడు. ఏది 3-4 ముఖ్యమంత్రులతో నేను అంటే క్లాస్ పర్సనల్గా గైడెన్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగాయి. నా కోరిక తగ్గట్టు దేవుడు కూడా అవకాశాలు కల్పించాడు. కానీ నా అన్వేషణ 30 ఏళ్ళు సాగుతూనే వచ్చింది. నాకు 2010లో అన్వేషణ ఆగిపోయింది. ఏది శ్రీరామ్ సార్ పరిచయం అయిన తర్వాత. మరి ఆయనతోని ఒక్కసారి మాట్లాడితే లేదా మాట్లాడటం అంటే డైరెక్ట్గా మాట్లాడేదంటే వాళ్ళ పుస్తకాలు, ఆయన రాసిన పుస్తకాల్లో అవి చదివితే అద్భుతంగా ఉంటాయి. వారితో మాట్లాడినట్టే అనిపిస్తుంది. వారితో అంటే వాళ్ళ పుస్తకాలు చదివితే ఎట్లా ఉంటుందంటే ఒక భావన, శృంగార రసభావ తన్మయత్వ ఉత్తుంగ తరంగాలు శతకోటి జీవనాడుల్లోకి ప్రవహిస్తున్నప్పుడు కలిగే ఆనందం అప్పుడు కలుగుతుంది అని చెప్పేసి విక్కీ గారి కవి చెప్పడం. శృంగార మండలంలోనే కొంతమంది దానికి ఇచ్చినటువంటి పవిత్ర కార్యక్రమం పుస్తకాలు కృష్ణుడు కూడా ఆ కార్యక్రమం ద్వారా పుట్టుకోవడే, రాముడు ఆ కార్యక్రమం ద్వారా పుట్టుకోవడే, చేసేస్తున్న అంటే గొప్పవాళ్ళంతా కూడా కాబట్టి సృష్టి కార్యక్రమం గురించి మాట్లాడుకోవడం తప్పేమి కాదు. సో అంతది వారి గురించి కలుపుకుంటే వారి నేను చెప్పాలి నాకున్న అనుభవం చెప్పాలి అంటే ప్రేమ, కరుణ, క్షమ, మానవాత్మకు గాలిస్తే
ఏర్పడే రూపం శ్రీరామ్ సార్. రాముడిలో ఉన్న వ్యక్తిత్వం, కృష్ణుల్లో ఉన్న కౌశలం, జేసస్లో ఉన్న ప్రేమ, బుద్ధుల్లో ఉన్న జ్ఞానం అన్ని కలగలిపిన వ్యక్తి శ్రీరామ్ సార్. సో ఎవరైనా వారితో కాస్త పరిచయం ఉన్నటువంటి వాళ్ళు 15 నిమిషాలు వారితో మాట్లాడిన కూడా ఈ విషయాలన్నీ కూడా అనుభవంలోకి వస్తాయి ఫ్రెండ్స్. సో శ్రీరామ్ సార్ జనరల్గా ఆయన అజ్ఞాతంగా ఉండే వ్యక్తి, సైలెన్స్, మౌనంగా ఉండే వ్యక్తి, తర్వాత ఏకాంతంలో ఉండే వ్యక్తి. కాబట్టి వారిని మీరు కలుసుకోవాలనుకున్నా, వారిని కలుసుకుంటే చాలు, మా అందరికి అనుకోవాలి. వారిని కలుసుకోవాలనుకున్నప్పుడల్లా కలవడం కుదరదేమో. కాబట్టి కలుసుకుంటే మనం ఎందుకు కలుసుకోవాలనుకుంటున్నామో ఆ పర్పస్ ఉన్నది. సో కాబట్టి మీరు వారి ఈ అశుద్ధ భాష్పాలలో ప్రజాకవి కన్నశ్రీ గారు చెప్పారు, విశ్వ రహస్యాల విశ్వనాలు అని. ఇది మొత్తం జాగ్రత్తగా పరిశీలిస్తే సృష్టి రహస్యాలన్నీ దీంట్లో ఉన్నాయండి. మీరు ఒక్కొక్క లైన్ తీసుకొని నోట్స్ రాసుకోండి, సృష్టి రహస్యాలన్నీ కూడా మీకు తెలుస్తారు. మామూలుగా కవిత్వం ఏం పక్కన పెట్టిందంటే మీరు చూసుకుంటారు. నా దృష్టిలో యాజ్ ఎ పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్, సైంటిఫిక్, సో సార్ చెప్పే విశ్వ రహస్యాలన్నీ కూడా దీంట్లో దాగి ఉన్నారు. చాలా జాగ్రత్తగా మీరు పరిశీలన చేసి నోట్స్ రాసుకుంటే న్యూటన్ గమన సూత్రాలు లాంటి తిరుగులేని సూత్రాలు దీంట్లో మీకు కనబడతాయి. చాలా అద్భుతంగా మీకు ఆ సూత్రాలు పాటించుంటే రిజల్ట్స్ రాకపోతే నన్ను అడిగింది. నేను 2010 అంటే దాదాపుగా 15 ఏళ్ళుగా నేను ఆ సూత్రాలు పాటిస్తున్నాను. నాకు దుఃఖం రాకుండా సంఘటనలు జరుగుతాయి, కానీ దుఃఖించడం అనేది లేదు లైఫ్లో. అది వచ్చిన తర్వాత ఏ గురువుకైనా, కృష్ణుడైనా, బుద్ధుడైనా, జీసస్ అయినా ఎవరు కూడా మనుష్యుల స్థితులని ఎవరు మార్చలేదు. కృష్ణుడు ఒక దుర్యోధన మనసు మార్చేస్తే ఆ స్థితం అయ్యేది కదా, అంతమంది సైన్యం తెచ్చిపోయేవాడు. బుద్ధుడు వాళ్ళ కఠిన వస్తు రాజ్యాన్ని రక్షించుకోలేకపోయాడు కదా, దాన్ని నాశనం చేశారు కదా. మరి ఇది రాముడు ఒక రావణుడు మనసు మార్చేస్తే ఆ యుద్ధం అప్పుడు కూడా ఎవరో కూడా స్థితిని మార్చలేదు. అయితే ఎందుకు మరి ప్రవచనాలు, మరి మేడం చెప్పారు ప్రబోధం, ఇందులో చాలా ప్రబోధం ఉందని. ఎందుకు మరి ఏదో అనవసరమైన కాదు. మనం మార్చుకోవాల్సింది మన బాహ్య స్థితిని కాదు, మన మానసిక స్థితిని. మానసిక స్థితిని మార్చడం కోసమే మనం ఇదంతా చేసేది. సైకిల్ మీద తిరిగేవాడు మోటార్ సైకిల్ కావాలనుకుంటారు. ఏమో మోటార్ సైకిల్ మానసిక స్థితి మారింది. మోటార్ సైకిల్ మీద తిరిగేవాడు కారు కావాలనుకుంటాడు. కారు వస్తే ఏముంది, మానసిక స్థితి మారింది. పెళ్లి కాని వాడు ఏమనుకుంటాడు, పెళ్లి కావాలనుకుంటాడు. పెళ్లి అయిన వాడు పిల్లలు పుట్టాలనుకుంటాడు. పెళ్లి ఒక విచిత్రమైన విషయం అండి. పెళ్లి కాని వాళ్ళ అందరికి ఎలా ఉంటుందంటే ఎప్పుడు అవుద్దా అవుద్దా అని ఉన్నది. అయిన వాళ్ళకి నాలాంటి వాళ్ళకి పెద్ద ఆయన అంటాడు, మ్యారేజ్ ఇస్ ఎ కేజ్, దోస్ హూ ఆర్ అవుట్ సైడ్ వాంట్ టు గో ఇన్సైడ్, దోస్ హూ ఆర్ ఇన్సైడ్ వాంట్ టు గో అవుట్సైడ్. సో ఇట్ ఇస్ ద నెసెసరీ. ఇంకో పెద్ద ఆయన ఇట్ ఇస్ ద నెసెసరీ ఈవిల్ అన్నాడు, అవసరమైన చెడు అన్నాడు. ఇల్లు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ అవసరమైన ఇబ్బంది అని. మన అశుద్ధ భాష అలాగా దాంట్లో ఆక్సిమోరం అవసరమైన చెడు అని, ఎసెన్షియల్ ఈవిల్ అంటారు. ఈవిల్ ఎసెన్షియల్ ఎట్లా ఉంది, అదే ఆక్సిమోరం అంటే. ఇల్లు కొన్ని ఇబ్బందులు ఉన్నా అది ఎందుకంటే పెళ్లి కాని వాళ్ళకంటే పెళ్ళైన వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నారని లేటెస్ట్. సో ఏమైనా కూడా సో ఫ్రెండ్స్, శ్రీరామ్ సారు ఒక అద్భుతం, ఒక ప్రేమ తత్వం. ప్రకృతికి ఆయన ఒక ఆకృతి, ప్రేమకు ఆయన ఒక ప్రతీక. ఇది చాలు. నేను మరి సభంతా చాలా మంది పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము గత 15 ఏళ్ళుగా మంచి మిత్రులను. ఒకప్పుడు చెట్టు కింద బుద్ధుల కింద కూర్చొని చాలా బుద్ధుని గురించి చాలా ఫిలాసఫీ, నేను ఫిలాసఫీ లెక్చర్గా ఆయన సంపద రహస్యం అని ఆయన పుస్తకాన్ని నేను ఛానల్లో రివ్యూ చేశాను. ఆ సంపద రహస్యం అనేది ఇప్పటికీ నాకు తెలియదు. కాబట్టి అన్నిటినీ దాటుకొని ఆయన కూడా చాలా పెద్ద పెద్దలకి అందరికి ఇచ్చారు. మేము కూడా నేను 5,000 శిబిరాలు ఇచ్చాను లక్ష్మీ. ఇట్లంతా అదే మీ గురించి సార్ చెప్తున్నాను. ఇప్పుడు నా మైండ్ సెట్ అంతా మార్చింది ఈ మైండ్ సెట్ ఎట్లయితే శ్రీరామ్ సార్ మార్చారో, నా మైండ్ సెట్ అభ్యుదయ కవిగా ఉన్నటువంటి వాడిని ఆధ్యాత్మిక మార్గం పట్టించినటువంటి
గురువు ఎవరంటే జస్టిస్ చంద్రకుమార్. అనంతపురంలో వచ్చి ఆయన శ్రీడి సాయి తత్వాన్ని చెప్తున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. నింగి సాయి, ఈ నెల సాయి, ఆ గాలి సాయి, ఈ గంగ సాయి. ఆయన ఎంత అందంగా బాగా ఉండగా నీకెందుకు భయపడి, నాకు ఉద్యోగాలు 27 ఉద్యోగాలు పోయినాయి అప్పటికి. ఈ సారేమో అండగా ఉందని చెప్పినాడు. కానీ ఆయన ఉపన్యాసం విన్న తర్వాత పూర్తిగా నా యాటిట్యూడ్ మారిపోయి అండగా సాయి ఉండగా భయమెందుకురా నీకు దండగా, నింగి సాయి, ఈ నెల సాయి, ఆ గాలి సాయి, ఈ గంగ సాయి, పంచభూతాలలోన పొంచి ఉన్న రూపం సాయి, సర్వజీవరాశుల్లోన దాగి ఉన్న దైవం సాయి. సాయి లేని చోటెక్కడుంది లోకంలో, కన్నులుండి మీరు చూడకపోతే మైకంలో, మాయామైకంలో. ఆ నింగి సాయి, ఈ నెల సాయి, ఆ గాలి సాయి, ఈ గంగ సాయి అని సత్సంగాలు చేసిన స్థాయికి తెచ్చారనమాట సార్. ఆయన మహత్యం. మరి ఆయన తర్వాత ఇప్పటి వరకు కట్ చేస్తే ఎన్నో జరిగింది. అలాగా వర్లు గారికి కూడా ఈరోజు ఆయన శ్రీరామ్ గారి అభిమానులు, సభలో ఉన్న సాయి అందరికీ నా నమస్కారం. ఈ పుస్తకం ఖర్చు వేసిన అందరి వేదిక మీద లేదు, వేదిక మీద లేదు. అట్లాగే ఈ పుస్తకానికి ముందు మాట రాసిన కల్లూరి భాస్కర్ కూడా ఈ వేదికలో లేదు. నిజానికి ఎందుకు రాశానో శ్రీరామ్ గారు చెప్పాలి, ఎందుకు వేశానో అందరికీ చెప్పాలి. ఆ గ్రంథం ఎంత ఉత్తమమైన విని హాయిగా నెమరు వేసుకోవాలి. కానీ వారు ముగ్గురు లేని ఒక సందర్భం ఈ పుస్తకానికి నడుస్తుంది. సభలో మాత్రం అందశ్రీ గారు ఉన్నారు, రావాలని కొందరు, రానని ఆయన, ఇది జరుగుతూ ఉంటుంది. అందశ్రీ గారు నిప్పుల బాబు తెచ్చారు. ఇందులో ఉన్నవారు చదివారో లేదో నాకు తెలియదు. మాట్లాడుతున్నాను. నిర్మాణంలో ఉన్నది ఏంటి అంటే ఇది ఒక కన్ను, ఈ సృష్టి కన్ను. ఇది సృష్టికి ఉన్న కన్నే, మనిషికి ఒక కన్ను. ఆ కన్నులో నుంచి వచ్చిన ఏదైతే నీరుందో సాహిత్య సాంస్కృతిక రంగాలు ఒక పిల్లని గ్రోవిగా మారిపోయి ఆ రెండింటి అర్థాన్ని చెప్పినప్పుడు ఆ నీటి బొట్టు ఎక్కడ పడింది అని అంటే నెమలీక మీద పడింది. ఈ నెమలీక దేనికి ప్రతీక? తన్వేత్వం చెంది ప్రకృతిలో దానంత నాట్యం చేసినది ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఒక కన్నీటి బొట్టుకు పరిష్కారం ఒక నెమలీక మాత్రమే ఈ పుస్తకంలో చెబుతుంది అని నాకు అనిపిస్తుంది. అయితే కన్నీటి కత్తెరతో చించుతావా, నా అజ్ఞాన నగ్న దేహానికి జీవన వసుధ చిందే వ్యధల ధూళి సోకకుండా రక్షించటానికి చక్కని చొక్కాలను కుట్టి వాటిపై దూర నవ్వుల దారాలతో పసిడి పువ్వులను నేయటానికి తప్ప అని తనే సమాధానం చెప్పారు శ్రీరామ్ సార్. అంతేకాకుండా చెట్టు తన నగ్న శాఖలకు పూల వస్త్రాలను చుట్టుకునేదాకా తెలియలేదు, శిశిరం శిరస్సులోంచి 1000 వసంతాలు వెదజల్లబడతాయని అద్భుతమైనటువంటి డిక్షన్తో కవిత్వం రాశారు. అంటే ఒకే ఒక మాట ఏంటంటే, చెట్టు తన నగ్న శాఖలకు పూల వస్త్రాలను చుట్టుకునేదాకా చెట్టుకు తెలియదట. ఆకులు రాల్చుకోండి, ఏమరా ఇలా అయిపోయిందని మనం జీవితంలో కూడా అనేకసారి మరి ఇంకా కోలుకోలేమో, అయిపోయింది మా జీవితం అనుకుంటాము. కానీ వెంటనే శిశిర ఋతువులో ప్రకృతి ఆ చెట్టుకు వారి పూల వస్త్రాలను ఎలా కడుతుందో అలా మన జీవితంలో
కష్టాల తర్వాత, కన్నీళ్ళ తర్వాత అంతు లేని సుఖాలు వస్తాయని ఒక భరోసానిస్తుంది ఈ యొక్క ఆశిత బాష్పాలు అని తెలియజేస్తూ, అలాంటి గొప్ప గురువు రాసినటువంటి, అంటే నాన్ ఋషి కురితే కావ్యం అన్నారు. అంటే ఒక ఋషి కవిత్వం రాస్తే ఎలా ఉంటుందో అలా ఒక ఋషి అంటే ఆధునికమైనటువంటి ప్రపంచంలో వీరబ్రహ్మేంద్ర స్వామి, నోస్ట్రాడామస్ తర్వాత నా దృష్టిలో శ్రీరామ్ సార్ అంతటి గొప్ప కాలజ్ఞాని, యోగి, ధర్మ ఋషి, కర్మ ఋషి అని మాట్లాడారు. అటువంటి యోగి కలంలో ఇటువంటి ఒక వేద వాక్కుల లాంటి, ఉపనిషత్తు వాక్కుల లాంటి అద్భుతమైనటువంటి అసిత బాష్పాలు అనేటువంటి కావ్యం వచ్చింది. ఈ కావ్యాన్ని మీరు చదవండి, అంతు లేని ఆనందంతో గంతులేస్తారు. మీరు జీవితాన్ని సుఖాలను దుఃఖాలను ఒకే విధంగా భావించే ప్రజ్ఞత్వ స్థితికి మీరు వస్తారని మీకు తెలియజేస్తూ, మరి ఇంతసేపు అయినా మీరందరూ కూడా చాలా గొప్పవాళ్ళు కాబట్టి మీరందరూ శ్రద్ధతో గమనిస్తూ ఉన్నాను. నేను చాలా ఆసక్తితో, అనురక్తితో అందరి ఉపన్యాసాలు విని ఈ అసిత బాష్పాల పైన వచ్చినటువంటి అతిథులు మాట్లాడిన మాటలన్నీ మీరు విన్నందుకు మీకు తెలియజేస్తూ, చివరిగా ఇటువంటి పవిత్రమైనటువంటి సభకు మరి మరో పవిత్రమైనటువంటి మా గురువు జస్టిస్ చంద్రకుమార్ గారు వచ్చారు. వారి యొక్క సందేశం ఇప్పుడు వినిపిస్తున్నారు. శ్రీరామ్ సార్ యొక్క దీవెనలతో మీ ముందు 4 మాటలు మాట్లాడే అవకాశం వచ్చినందుకు భగవంతునికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంది. మీ అందరి పాదపద్మాలకు నమస్కరిస్తూ, భగవంతుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరి చేత ఏ పని చేయించుకోవాలో, ఎట్లా చేయించుకోవాలో బహుశా ఆయన తెలిసినంతగా ఇంకెవరికి ఈ విషయంలో తెలియదు. బికి కృష్ణతో ఏం పని చేయించుకోవాలా, వరుణ్ గారితో ఏం పని చేయించుకోవాలా, విజయలక్ష్మి గారితో ఏం పని చేయించుకోవాలా, ప్రొఫెసర్ గారితో ఏం పని చేయించుకోవాలా, ప్రతి ఒక్కరితో వీళ్ళని ఎట్లా ఉపయోగించుకోవాలా అనేటటువంటిది, అంటే ఆయనంత ఇది ఒక డైరెక్టరు, ఒక ప్రొడ్యూసరు, లేకపోతే ఏం చెప్పాలా, అంతటి శక్తివంతుడు. ఒకసారి అనిపిస్తుంది భగవంతుడు అంత కుట్రదారు అనుకోలేదు. నంబర్ 1 కుట్రదారుడు ఎవరంటే భగవంతుడు. నా దృష్టి ఎంత ప్రేమమూర్తో, ఎంత కరుణామయుడో, ఎంత ఆపదలో మనని రక్షిస్తాడో, మనని అంత పీల్చి పిప్పి చేసి గానగలో పెట్టి తిప్పినటువంటి ఏదైతే చెరుకును తిప్పినట్లు అప్పుడప్పుడు మన అలాంటి పద్ధతులు కల్పించడా మీరు ఆలోచించండి. ఎందుకంటే నేను ఇది చదివిన తర్వాత శ్రీరామ్ గారిని తలుచుకుంటూ, నాకు శ్రీరామ్ గారి జీవితంలో ఏ అనుభవాలు ఇచ్చారు వాటిని ఒకసారి నెమరు చేసుకుంటూ, భగవంతుడు నాకు ఏం అనుభవాలు ఇచ్చాడో నెమరు చేసుకుంటూ, అంటే శ్రీరామ్ సార్ రాసినటువంటిది ఎంత వాస్తవం, అంటే ఎంత లోతైనటువంటి ఆధ్యాత్మిక అందులో ఉంది అటువంటి విషయాల్ని మనకు అర్థమవుతుంది. చాలా చిన్న వయసు, 14-15 ఏళ్ళ వయసు అప్పుడే 1-2 సంఘటనలు జరిగినాయి. ఒక సంఘటన నాకు ఉండే చేసేసేది, రోజు ఏడవడమే. సరే, ఎన్ని రాత్రులు ఏడ్చానో, ఎన్ని రోజులు ఏడ్చానో, ఎన్ని నెలలు ఏడ్చానో నాకే తెలియదు. దానిలో గుండె బద్దలైపోయింది. శివుడు గర్రాని శ్రీరామ్ సార్ ప్రసాదంగా భవించండి. ఒకే ఒక చాలా బాగా జరిగింది. ఆయన అన్నట్టుగా అగాధమా ఆని ముత్యమున్నటులే సోఖాల మరుకున దాగి సుఖమున్నదిలే అని శ్రీశైలం గారు అదే మాటనే సాగర గర్భంలోని ఒక చిన్ని ముత్యాన్ని ముద్దాటటానికి ఎన్ని వేల భయంకర తుఫానుల్లో మునిగాను అంటారు శ్రీరామ్ సార్. అయినా ఒక చిరునవ్వు చేతికి చిక్కింది అంటే చాలు. ఒక్క గులాబీ పువ్వును పొందగలిగాను, అదే 10,000. ఒక్క చిరు ముత్యాన్ని ముద్దాడాను, అదే పరమానందం అని సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా అల్పాక్షరాలను అల్పార్థాన్ని మరి రాష్ట్రాలు ఒక మహాకావ్యంగా భావిస్తూ ఈ రోజు
దీనికి సంబంధించినటువంటి వస్తు శిల్పాలు, అందులో ఉన్నటువంటి ఒక తార్కికత, అది మార్మికత, అదేవిధంగా స్పిరిచువాలిటీ అన్ని కొంతవరకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలంతా ఆవిష్కరించారని మరి ఒక్క మన ఆనంద్ గారు తప్ప అందరూ మాట్లాడారు వేదిక మీద. కాబట్టి వారిని వందన సమర్పణ చేయాలని ఈలోగా మేమందరికీ సత్కారాలు చేసేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. లాస్ట్ చేయాలి సార్, వేరే ఉంది సత్కరించవలసిందిగా. సార్ ఒక్క నిమిషం. రెడీ సార్? రెడీ మేడం? మాదిరి షిరిడి సాయిబాబుకి శ్యామా మాదిరి తీసుకొని నందీశ్వరుని మాదిరి ఉన్నటువంటి మన వల్లు గారికి శ్రీరామ్ సార్ రాలేదు కాబట్టి ఈయన రూపంలోనే శ్రీరామ్ సార్ వచ్చాడని భావించి ఆయన సత్కరిస్తున్నారు. శ్రీ గారు పెద్దది. చేతికి ఏమంటున్నారు సార్? ఓకే రెడీ ఇది సార్? శ్రీరామ్ సార్ కథ చేయవలసిందిగా మేము ఆయన కోరుతున్నాం, వల్లు గారిని కోరుతున్నాం. కావ్య ఖండిక అంటే సృష్టి యొక్క రహస్యాన్ని భగవంతుడు చేసేటటువంటి మాయా వినోదాన్ని, ఒకరి జీవితంలో కన్నీళ్ళు ఎందుకు వస్తాయి, కష్టాలు ఎందుకు వస్తాయి అంటే తద్వారా అతనికి జీవితాన్ని మార్చడానికి, లేదా అతనికి మరింత ఒక మంచి జీవితాన్ని ఇవ్వడం కోసం, లేదా అతన్ని ఒక దారిలో నడిపించడం కోసమే ఈ కష్టాలు కన్నీళ్ళు అనేది వస్తాయని చెప్పేసి చెప్పేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ వచ్చారు. సో ఈరోజు ఆ పుస్తకం రిలీజ్ జరిగింది.